రాయలసీమలోనూ జాబితా నుంచి ఓట్లు తొలగించాలని పెద్ద ఎత్తున అభ్యర్థనలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థుల ఆటలో సామాన్య ఓటర్లు పావులుగా మారారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బరిలో నిలిచే నేతలకే కాదు సామాన్య ఓటర్లలోనూ ఆందోళన పెరిగిపోతుంది. జాబితా నుంచి ఓటు తొలగిపోకుండా ఎలా కాపాడుకోవాలని సామాన్య ఓటర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో ఫామ్ 7 దుమారమే రేపుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 96,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చాయి. దీనిపై రాజకీయ పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమకు అనుకూలురైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండానే ఓటర్ జాబితాలో ఓట్లు గల్లంతవ్వడంపై సామాన్య ఓటర్లలో ఆందోళన నెలకొంది. స్వప్రయోజనాల కోసం కొందరు దరఖాస్తులు చేస్తున్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. డిలీషన్ లిస్ట్ని బయట పెడతాము, పేపర్లో పెడతాం, తహసీల్ ఆఫీసులో పెడతాం. అది చూసుకుని మీ ఫైనల్ నిర్ణయం మీరు ఇవ్వండి, మీ ఒపీనియన్ ఇవ్వండి. ఎలక్షన్ను నిష్పక్షపాతంగా చేయాలి. ఇది ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మా పైన ఎలక్షన్ కమిషన్ కూర్చుని ఉంటుంది. సో మాకు ఎప్పుడూ కూడా వాళ్ళు ఇచ్చిన వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ఎలక్షన్ కమిషన్. సో అందువల్ల ఏంటంటే మీకు స్పెసిఫిక్గా ఏం చెప్పాలంటే డిలీషన్ లిస్టు, మా ఫైనల్ డిలీషన్ లిస్ట్ మీరు చూసినాక మీ ప్రశ్నలకి మీరే సమాధానం మీరు చూస్తారు, మీరే జడ్జ్మెంట్ చేస్తారు. కడప జిల్లాలో 37,000 ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయి. బద్వేలు నియోజకవర్గంలో అత్యధికంగా 7,000 ఓట్లు తొలగించాలని ఫామ్ 7 దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించారు. కడపలో 5,500, కోడూరులో 3,500, పులివెందులలో 2,500, కమలాపురంలో 5,000 ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. కావాలనే ఓట్లను తొలగించేందుకు పన్నాగం పన్నుతున్నారని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇది చేతికి ఇస్తే ఎవరు ఇస్తున్నారో తెలుస్తుంది. ఆన్లైన్లో అప్లై చేస్తే ఎవరు అప్లై చేస్తున్నారో ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు. సో దీంట్లో భాగంగా ఎంక్వైరీకి పోతే ఏమని తెలుస్తుందంటే, అక్కడికి పోతే మేము అప్లై చేయలేదండి, మా ఓటు తీయమని ఎవరో అప్లై చేయడం ఏంటి అని చెప్పి ప్రజల్లో కొంచెం ఆందోళన ఉంది. సో ఎవ్వరూ ఆందోళన చెందక్కర్లేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాతే ఓటు తీయడం జరుగుతుంది. నకిలీ దరఖాస్తులపై పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ IP అడ్రస్లను గుర్తించే పనిలో పడ్డారు.